హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ మీద ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. సిమిలర్ సమ్ వేరే మెథడ్ అంటే మీకు అది dy/dx ప్లస్ px ఈక్వల్ టు క్యూ ఫార్మేషన్ అని చెప్పాను. py ప్లస్ క్యూ ఫార్మేషన్ అని చెప్పాను కదా. ఇప్పుడు సిమిలర్గా అగైన్ dx/dy ప్లస్ px ఈక్వల్ టు క్యూ అనే ఫార్మేషన్లో ఉన్న మెథడ్ సమ్స్ చెప్తాను. సేమ్ దీనికి ఎలా అయితే తీసుకున్నామో ఆపోజిట్ దీనికి ఏం తీసుకున్నాం, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఐఎఫ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ pdx అని తీసుకుని చేసాం. దాని ఎంప్లాయీస్ వచ్చిన దానికి మనం ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ చేసాం, y ఇంటూ ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ ఇంటూ మనం దేంతో డెరివేటివ్ చేస్తాం, డిఎక్స్తో డెరివేటివ్ చేస్తాం. అంతే కదా, నెక్స్ట్ చేస్తాం. ఇక్కడ మాత్రం ఏం చేస్తాం, కంప్లీట్ ఆపోజిట్. ఇక్కడ ఏం చేస్తాం, ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ pdy. అగైన్ అప్పుడు మనం ఎలా ఫైండ్ చేస్తాం ఈక్వేషన్ని, సొల్యూషన్ ఈక్వేషన్ని, x ఇంటూ ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ వచ్చిందే మనకి, ఇక్కడ ఏదైతే వస్తే అదే ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ ఇంటూ డెరివేటివ్ టీవైతో చేస్తాం. అర్థమైందండి ఇక్కడ. సరే, ఒక సమ్ చెప్తాను. అంతకన్నా ముందు ఎవరైనా ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి.